హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటాను. పిల్లలు ఇంత ఎగ్జైట్ అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నల్గొండలో అయితే ఇది చాలా పెద్ద పార్కు, మాకు దగ్గరలో ఉంటుంది. సో అందుకని సండే రోజు పిల్లల్ని తీసుకొని అయితే మేమైతే పార్క్ అయితే వచ్చాము. కాసేపు ఆడుకుంటారు కదా. ఈ మధ్య బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, పిల్లలకి కూడా మైండ్ రిలీఫ్ ఉంటుందని చెప్పి నేను మా ఫ్రెండ్ వాళ్ళిద్దరు పాపలు మా ఇద్దరు పాపని తీసుకొని అయితే మేమైతే వచ్చాము. రావడంతోనే రన్నింగ్ చేస్తున్నారు. కింద పడింది, దెబ్బ అయితే తాకింది, కొంచెం బ్లడ్ వచ్చిందనమాట. చూపిస్తుంది నాకు మమ్మీ దెబ్బ తాకింది అని, ఎందుకు రన్ చేస్తున్నారు అనేది తిట్టిన తర్వాతకి ఇంకా ఉయ్యాలు ఊగడానికి అయితే వచ్చి ఒక్క క్షణం కూడా అస్సలు ఆగట్లేదండి. వీళ్ళని పట్టుకోవడం అయితే మాకైతే అసలు కాలేదు. ఒక 1 అవర్కే మాకు బాగా తలనొప్పి వచ్చేసింది. వీళ్ళు ఆడుకుంటారులే అని చెప్పినాం కానీ బాగా రన్నింగ్ చేసి కింద పడుతున్నారు, దెబ్బలు తాకించుకుంటున్నారు. భయం వేసింది. ఇంకైతే ఏమన్నా తీసుకెళ్దామన్నా కూడా సడన్గా అనుకొని వెళ్ళాం కదా, ఏం తీసుకెళ్ళలేదు. అక్కడ షాప్ ఉంటుందిలే అనుకున్నాం కానీ షాప్ కూడా క్లోజ్ చేసిర్రు. వాళ్ళకి పాపం తినడానికి కూడా ఏం లేదు. లాస్ట్కి తర్వాతకి బయటికి వెళ్ళి వాళ్ళకి వేరుశనగలు అయితే కొనిచ్చాము. తర్వాతకి ఇంటికి వెళ్ళేప్పుడు ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నారు. నేను మా చిన్ని కూడా ఊగినాం అనమాట. నేనైతే జస్ట్ రీల్ కోసం ఊగిన, నాకు అంత ఇష్టం ఉండదు అట్లా ఊగడం కూడా. పిల్లలతో వెళ్ళినప్పుడు మనం కూడా చిన్నపిల్లలు చేష్టలు చేస్తాం కదా, అట్లనే అనమాట. బాగా అనిపిస్తుంది అట్లా బయటికి వెళ్ళడం అయితే, మా పిల్లలకైనా మాకైనా. మా హస్బెండ్ అయితే బయటికి అయితే ఎప్పుడు తీసుకెళ్ళడండి, ఎప్పుడో బతిలాడంగా తీసుకెళ్తాడు. సో అందుకని ఇంకా వీళ్ళని బతిలాడొద్దు, మేమే వెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయ్యి నేను మా ఫ్రెండ్ అయితే వచ్చేసినాం అనమాట. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అయితే వచ్చేసినాము. ఇంకా ఆడుకున్నారు పిల్లలు. వాళ్ళకి అలసట వచ్చేంత వరకు ఆడుకున్నారండి. ఇంకా ఆకలి వేస్తుందని చెప్తున్నారు. 6:30 అయింది అప్పటికే. సరేలే ఇంకా వెళ్ళిపోదామని ఇక ఇంటికి అయితే మేము వెళ్ళిపోయినాం 6:30 తర్వాత. అందరూ పిల్లలు కలిసి ఉంటే వాళ్ళ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, పిల్లలతో ఆడుకోవాలి అని. అట్లా ఉంది అనమాట వీళ్ళకి. ఇప్పుడు ఒకరిని ఒకరు ఆడిపిస్తున్నారు, ఒకరిని ఒకరు ఊపుతున్నారు ఉయ్యాలలు. చిన్ని అక్కడికి వెళ్దాం, చూసి అక్కడికి వెళ్దాం అని మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు కలిసే వాళ్ళు కాదు కదా, ఎప్పుడో ఒక్కసారి కాబట్టి వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. నాకు చాలా ఇష్టం అనమాట బయటికి వెళ్ళడం, ఇలా తిరగడం అనేది. ఎందుకంటే ఎప్పుడు తీసుకెళ్ళరు కదా ఎవ్వరు. సో ఇప్పుడు ఒక్కసారి వెళ్తాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళడం కూడా. ఎక్కడికైనా సరే నేను హ్యాపీగా వెళ్తానండి. ఈ ఉన్న లైఫ్ టైంలోనే లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఇంకా నాకు టూర్స్ వేయడం కూడా చాలా ఇష్టం కానీ మా హస్బెండ్ అయితే ఒప్పుకోడు. తనకైతే అస్సలు ఓపిక ఉండదు తీసుకెళ్ళడానికి. మమ్మల్ని చెరుగట్టుకి తప్పితే ఇంతవరకు ఎక్కడికి తీసుకెళ్ళలేడండి. తీసుకెళ్ళు అంటే ఇంకా ఉంది కదా తర్వాతకి వెళ్దాంలే, ఒక 2-3 years తర్వాతకి వెళ్దాంలే, పిల్లలు చిన్నోళ్ళు కదా అంటాడు. ఇంటికి వెళ్దాం రమ్మంటే వీళ్ళైతే అక్కడక్కడనే తిరుగుతున్నారనమాట. రమ్మంటే అస్సలు రావట్లేదు. ఒకళ్ళు ఇటు ఉరుకుతుంటే ఇంకొకరు అటు ఉరుకుతున్నారు, పట్టలేకపోయినాం. మా చిన్ని పాట చూడండి ఎట్లా ఉందో. అయిపోయిందా? మా చిన్ని తల్లి సాంగ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా? వీళ్ళు రమ్మని చెప్తే ఒకరేమో బ్యాక్ సైడ్ వెళ్తున్నారు, ఒకరేమో ఇటు వస్తున్నారు. మా చిన్ని ఏమో గుర్రం ఎక్కిందండి. వీళ్ళు నలుగురిని తీసుకొని ఒక దగ్గర జమ చేసేసరికి మాకు అర్ధగంట పట్టిందండి. ఇది స్టార్టింగ్లో ఉంటుంది అనమాట, నల్గొండ అని. కాకపోతే మేమైతే వెళ్ళే మూమెంట్లో దిగినాము. మా చిన్ని అయితే చెప్పులు కూడా పోగొట్టేసింది, ఎక్కడ ఇడ్చిందో కూడా తెలియట్లేదు, దోలన్న దొరకలేదు మాకైతే. ఓకేనా, ఇదన్నమాట బ్లాగ్ వచ్చేసి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.